ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. తలపూడిలో పత్రికా దినోత్సవంలో భాగంగా పత్రికా విలువలు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆజాద్ అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని సీనియర్ పాత్రికేయుడు ఎస్ మూర్తా జాలీకి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు ఎస్కే అమీర్ పాషా, పాత్రికేయులు కృపావరం, లతీఫ్, సురేష్, సంజయ్, ముత్తే శంకరేశ్వరరావు, మెండ్రు సునీల్ కుమార్, బాలు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉండే పత్రికలు చేసే బాధ్యత కానివ్వండి, పత్రికలకు విలువలకు తెలియజేసే దినోత్సవం ఈరోజు. 1956 నవంబర్ 16వ తేదీన ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ యొక్క జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరికి తెలిసిందే, ఈ రోజున కానివ్వండి, ఆనాటి నుండి కానివ్వండి, పత్రికలు ఉంటేనే, పత్రికల వల్లే సమాజాభివృద్ధి, సమాజంలో సమస్యలపై పోరాటం, సమస్యల పరిష్కారం అనేది జరుగుతూ ఆనాటి వచ్చింది. ఆ యొక్క ఆనవాయితీ కొనసాగింపు అనేది నేటికి వరకు కూడాను ఈ యొక్క జాతీయ పత్రికా దినోత్సవం రోజు మరొకసారి మనందరం కూడా జ్ఞాపకం చేసిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈ పత్రిక సంబంధించి ముఖ్యంగా ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో వారందరికీ మరొకసారి పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. అందులో భాగంగా మన చింతలపూడి పట్టణంలో, మన చింతలపూడి ప్రాంతంలో, జిల్లాలోనే ముఖ్య పాత్ర పోషించి సీనియర్ జర్నలిస్ట్గా అలాగే రచయితగా ఉన్నటువంటి గౌరవ మూర్తజలి గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే అంతకుముందు చిన్న మాట ఏంటంటే, ఒకసారి మనం సీనియర్ జర్నలిస్టులు, మన ప్రాంత సీనియర్ జర్నలిస్టులు గుర్తు చేసిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా కటకం శేషగిరిరావు గారు ఈనాడు జర్నలిస్ట్ చేశారు. ఈనాడు పత్రిక దాదాపు 30 ఏళ్ల పాటు ఆయన సుదీర్ఘ సేవలు చింతలపూడి ప్రాంతంలో ఈనాడు పత్రిక దినోత్సవం రిపోర్టర్గా ఆయన చేయడం జరిగింది. మరి ఆయన లేని లోటు తీర్చలేనిది, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ చింతలపూడి ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ తరఫున, అలాగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. అట్లాగే ఎవరైతే అసూలు బాసారో జర్నలిస్టులు అశోక్ వర్ధన్ కానీ, మూర్తి గారు, అలాగే ఎవరైతే జర్నలిస్టులు అసూలు బాసారో వారందరికీ కూడాను మా ప్రెస్ క్లబ్ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. తర్వాత మూర్తిజలి గారి గురించి కొత్తగా పరిచయం అవసరం ఇందాక చెప్పాను. ఆయన జిల్లాలోనే ఒక వ్యాసం రాయటంలో కానివ్వండి, ఒక రచన రాయటంలో కానివ్వండి, ఒక సంపుటి రాయటంలో కానివ్వండి, ఆయనే సాటి అని చెప్పేసి కొత్తగా మనం చెప్పడం అవసరం లేదు. మూర్తిజలి గారికి మా ప్రెస్ క్లబ్ తరఫున, అలాగే చింతలపూడి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున మన వంతుగా ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా చిరు సత్కారం చేయాలని తలంపుతో ఈనాడు మా ప్రింట్ మీడియా సీనియర్ సభ్యులు అమీర్ పాషా గారు, అలాగే మిత్రులు కృపావరం గారు, సంజయ్ గారు, సురేష్ గారు, అట్లాగే బాలు గారు, మిగతా మిత్రులు కూడా వస్తున్నారు. అందరు కూడాను ఈ పెద్ద ఆయనకి మా వంతుగా చిన్న చిరు సత్కారం చేసి ఆయన గౌరవించుకోవాలన్న కోరికతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తాం. అయితే నేటి జర్నలిజం ఎలా ఉందంటే, ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉండే జర్నలిస్ట్ అని మాది నుంచి వచ్చే పదం. కానీ ఇవాళ కొంతమంది ఎవరైతే జర్నలిస్టులు, పత్రికా విలేకరులు వచ్చి జర్నలిజం పట్ల అవగాహన లేకపోవటం, సబ్జెక్ట్ లేకపోవటం వల్ల వారు చేసే ఇతర అనాధికార అక్రమ కార్యక్రమాల వల్ల మొత్తం జర్నలిజానికి అడ్డ పేరు వచ్చే అవకాశం వచ్చింది. కానీ అందరూ అలాగ ఉండరు. కొంతమంది ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ సూచనల మేరకు నడిచేవాళ్ళు, పత్రికా విలువలు కాపాడే వాళ్ళు ఇంకా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది, కోరుకునేది ఏంటంటే, దయచేసి పత్రికా విలువలను కాపాడండి, జర్నలిజం విలువ కాపాడండి. ప్రజలకి, ప్రభుత్వానికి వారధులుగా ఉండి ప్రజా సమస్యలపై నిరంతరంగా మన యొక్క గళాన్ని వినిపిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. अब सेवा करते फोटो